హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాని తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎలా వచ్చి జాబ్ చేస్తూ కిడ్స్ని యూట్యూబ్ నెక్స్ట్ కుకింగ్ అన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారని. ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ మేనేజ్ చేయడం కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది, కానీ కొద్దిగా స్ట్రాటజీస్ ఫాలో అయ్యారనుకోండి చాలా ఈజీగా మనం ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. 2 kids ఉన్నా కూడా అది ఎలానో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వ్లాగ్లో మార్నింగ్ అయితే నేను కొన్ని నాకు టాస్క్లు ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేసేసాను అనమాట. అవి కొంచెం ఇంపార్టెంట్, అందుకే ఆ టాస్క్లు అన్నీ ఫినిష్ చేసేసాను. మా బాబుకి ఇంకా పూరి చేయిస్తాను, నిన్నే చెప్పాను. అది ఇంకా మాట ఇచ్చేసాను కాబట్టి కొంచెం హడావిడిగా చేశాను. పూరీలు కూడా సరిగ్గా రాలేదు, కొద్దిగా ఓవర్ క్రిస్పీగా వచ్చేసాయి. అంటే మామూలుగా నాకు సాఫ్ట్గా ఉంటేనే ఇష్టము, ఈసారి చాలా క్రిస్పీగా వచ్చాయి. అయినా మా బాబు తింటున్నారు. పూరి అంటే చాలా పిల్లలు ఎలా ఉన్నా తినేస్తారు. నేను ఇది లాస్ట్గా ఎప్పుడు చేశానో తెలియదు, మా ఇంట్లో పూరీలు వడలు ఇవి చాలా రేర్ చేసేది. ఆయిల్లో చేసుకుండేది అంటే పాపడ్ చేస్తామంతే, కానీ మదర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు వడలు బాగా ఇవన్నీ చేస్తుంటారు, ఎందుకంటే నేను చైననే చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కార్ తీసుకురావడానికి వెళ్ళాము. షోరూంలో ఇచ్చాము కదా, అవి వెళ్తుండే దారిలో ఇలా చూశాను, చాలా భయం వేసింది. ఇలాంటి కమ్ములు వెహికల్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా వెహికల్లో, ఆ వెహికల్కి కొంచెం దూరంగా వెళ్ళడమే బెటర్ అనమాట. ఎప్పుడు చూసినా అవి స్పీడ్ బ్రేకర్ వచ్చినా వాళ్ళు సరిగ్గా టై చేయకపోయినా అవి ముందరకో వెనక్కో పడుతూ ఉంటాయి. అవి చూసినంత ఈజీగా ఉండదు, చాలా డేంజర్గా ఉంటుంది. నాకు అది చూసినప్పుడు చాలా భయం వేసింది, ఎవరికైనా తగిలిందా ఏంటి అనేసి. అవి తగిలితే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అదే నాకు ఆ ట్రావెల్లో అంతా కొంచెం జర్నీలో అదే గుర్తుగా అనింది. తర్వాత ఇంకా షోరూమ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ వెయిటింగ్ రూమ్లో వచ్చి చాలా బాగుంది. మా బాబుకి బాగా టైం పాస్ అయిపోయింది. ఇలా చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయనుకోండి, తనకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. టీవీ బెటర్, ఏదో న్యూస్ ఉంది అది చూసుకుంటూ టైం పాస్ చేసేసారు. వెళ్ళిన ఒక 15 minutesకే ఇంకా కార్ వచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. బాగా క్లీన్ చేసేసారు మొత్తం. మేము ఎంత డస్టీ చేసేస్తామో ప్రతిసారి, ఎప్పుడు సర్వీస్కి ఇచ్చినా ఈసారి నుంచి మనం కింద ఏం డస్ట్ పడకూడదు అనుకుంటాం, కానీ 2 పిల్లలు ఉన్నప్పుడు చాలా డస్ట్ పడిపోతుంది. ఇది నాకు మేనేజ్ చేసేకి నేను ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. ఓకేలే మళ్ళీ క్లీన్ చేసుకుందాం, కార్లో ఉండేది రిలాక్స్గా అనేసి అలా వదిలేస్తాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్ ఫినిష్ చేసుకొని డే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసి నేను ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను. ఈ జ్యూస్ని మా బాబు కూడా తాగడం స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్న వెంటనే నేను కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాను, అవన్నీ ఆర్గనైజ్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ప్యాకెట్లో ఉంటే అలానే టైం అయిపోతూనే ఉంటుంది, నాకు బాక్సెస్లో ఉంటేనే గుర్తుగా ఉంటుంది అనమాట. కొన్ని టైమ్స్ ప్యాకెట్లో ఉండిందంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయి అలా అయిపోతుంది, అందుకని ఈసారి ఏం తెచ్చుకున్నా కూడా బాక్స్లో ఫిల్ చేసేస్తున్నా. అవి నాకు కనిపించేలాగే పెట్టుకుంటున్నాను అనమాట. ఎక్కువ కొనను, అప్పటికప్పుడు కావాల్సినటివి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా పప్పు, పెసరపప్పు ఇవి 2 కావాల్సిందే. ఎప్పుడు పొంగల్ చేస్తుంటా, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా పొంగల్ చేస్తుంటాను. పప్పు అయితే ఎక్కువ మోస్ట్లీ సాంబార్లు చేస్తూ ఉంటాము, ఆకుపప్పు చేస్తూ ఉంటాను, అందుకనేసి పప్పు మంచిగా పెట్టుకుంటాను. నాకు మంచి క్వాలిటీ పప్పే ఇష్టం అనమాట. మనం ఎంత మంచి క్వాలిటీ తీసుకున్నా అంత మంచి టేస్ట్ వస్తుంది, మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా. అందుకే కొంచెం కాస్ట్ అయినా కూడా కొద్ది క్వాలిటీగా ఉండే తీసుకుంటాను. ఈ బాక్సులన్నీ ఎప్పుడో తీసుకున్నటివి, నేను బాక్సులన్నీ అన్నీ సేమ్గా ఉండేలాగా తీసుకోలేదు, అప్పుడప్పుడు కావాల్సినటివి అలా తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా చిల్లీస్ కూడా వేసేస్తూ ఉన్నాను. చిల్లీస్ ఏమవుతుందంటే ఓపెన్లో ఉంటే కొంచెం ఏదో పురుగులు వెళ్ళిపోతూ ఉన్నాయి ప్యాకెట్స్లో. సరే ప్యాకెట్స్లో వద్దని అన్నీ ఇలా బాటిల్స్లో అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఇవన్నీ షుగర్కి ఇచ్చిన బాటిల్స్, ఇది ఎప్పుడో తీసుకున్నా. ఇదైతే టప్పర్ వేర్వి, ఇవి తీసుకొని 2 years అయింది, అసలు వాడలేదు. మా ఫస్ట్ బాబుకి సెర్లాక్ వేసేకి తీసుకున్నాను అనమాట, తర్వాత యూజ్ చేయలేదు. ఈ హ్యాబిట్ అందరికీ ఉంటుందో లేదో తెలీదు, మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఇంకా బాక్సులు కావాలనిపిస్తూనే ఉంటుంది. ఉన్నోటి కొన్ని వాడకుండా అలానే పెట్టేస్తాం, కొత్తవి అయితే సరే ఇంకా మంచివి యూజ్ చేద్దామని అలా పెట్టేస్తాం అనమాట. ఇంకా నా వర్క్ కొంచెం ఫినిష్ చేసుకున్నాను. ఈరోజు అయితే నేను కొద్దిగా లీవ్ వేసేసాను అనమాట ఆఫీస్కి, ఎందుకంటే బాబుకి వ్యాక్సినేషన్ వేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో అది నేనైతే ఇంతవరకు స్కిప్ చేయలేదు. ఎప్పుడైనా డేట్ ఇస్తే ఆ డేట్లోనే వ్యాక్సినేషన్. ఇంకా ఎక్కడికి వెళ్తుందో పిల్లలకి ఇద్దరికి ఫుడ్ నేను క్యారీ చేస్తాను. మోస్ట్లీ వాళ్ళు బాగా ఇష్టపడి తినే ఫుడ్డే తీసుకుంటాను, ఎందుకంటే ట్రావెల్ టైంలో మనము ఎక్స్పెరిమెంట్లు చేయలేము, వాళ్ళ కొత్త ఫుడ్లు వాళ్ళు తినరు, అందుకనే వాళ్ళు తినేటివే. చిన్న బాబుకేమో రాగి మాల్ట్ తీసుకున్నాను, పెద్ద బాబుకి వచ్చి నేను చపాతీ రోల్ తీసుకున్నాను. చట్నీ ఏం చేయలేదు, ఓన్లీ చపాతీ రోల్ అంతే. జామ్ ఉంది, జామ్తో తినేస్తారు, అలా తీసుకున్నాను అనమాట. యాకుల్టని నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, ఇదే దీంట్లో 650 crore వచ్చి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇది ప్రోబయోటిక్ది, గట్ హెల్త్కి చాలా మంచిది. 650 crore బ్యాక్టీరియా మనకు వచ్చి సర్వై అవ్వదు, ఎంతో కొంచెం సర్వై అవుతుంది. ఆ మంచి బ్యాక్టీరియా కోసమే ఇవి తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ చిన్న బాబుకి డేట్స్ తీసుకున్నాను. మా పెద్ద బాబు డేట్స్ తినరు, కానీ మిల్క్ షేక్స్ అలా చేయిస్తే తాగుతారు. మా చిన్న బాబు డైరెక్ట్
డైరెక్ట్గా డేట్సే తింటారు. తన కోసమే డేట్స్ తీసుకోవడానికి వచ్చాను. మంచిగా సాఫ్ట్గా ఉండే డేట్స్ అనమాట. అది కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటాయి అని. చాలా సాఫ్ట్, మనం వచ్చి నానపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చోక్ అవుతుందని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం తినిపిస్తుంటే కొంచెం కొంచెంగా అలా తినిపించచ్చు అనమాట. అవి తీసుకుందాం. వీడియో లాస్ట్లో ఆ డేట్స్ని క్లియర్గా చూపిస్తాను విత్ నేమ్తో, మీకు అప్పుడు ఐడియా వస్తుంది. ఇంకా చిన్న బాబుకి ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది. బాబుకి రాగి మాల్ట్ ఇది ఇష్టము. సో ట్రావెల్లో కూడా నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా తినిపించచ్చు అనమాట. మాకైతే బయట తీసేసుకున్నాను నా ఫేవరెట్ షాప్లో. ఇక్కడ నేను ఎంత తినకూడదు అనుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ రెసిపీస్ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. అందుకే నాకు బాగా నచ్చుతుంది. ఈసారి కొరియన్ చికెన్ బర్గర్ తీసుకున్నాము. అసలు ఇంత బెస్ట్ బర్గర్ నేను ఎప్పుడు తినలేదు అనిపించేసింది. ఇంతవరకు తిన్న దాంట్లో ఇదే చాలా బెస్ట్గా ఉంది. ఆ బన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందనమాట. నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకొక బర్గర్ వచ్చి చీజ్ బర్గరు. అసలు చీజ్ బర్గర్ ఇంత టేస్టీగా ఉంటుంది అనిపించింది. చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. ఇంకా నేను తింటూ ఉంటే మా చిన్నబాబు అలానే నన్ను చూసుకున్నారు, ఏంటి మమ్మీ ఇలా తినేస్తుంది అనేసి. నేను ఇంకా తినేసి తనకి పిల్లలకైతే నేను అస్సలు ఇవ్వడం లేదు. మా పెద్ద బాబుకి ఇక్కడ ఎగ్ రోల్ తీసుకున్నాను కదా, చపాతీ ఎగ్ రోల్, అదే ఇచ్చేసాను అనమాట. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయా, ఎంత లీవ్లో ఉన్నా కూడా నేను ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ప్రొఫెషనల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఒకదాని వల్ల ఒకటి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటాము. పిల్లలతో ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ కొంచెం బ్యాలెన్స్ చేయడం ఛాలెంజింగ్గానే ఉంటుంది, మేనేజ్ చేయడము. కానీ మనం కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ప్రియారిటైజ్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి, మన షెడ్యూల్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ప్రియారిటీస్ వైజ్ మనం ఫాలో అయ్యామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. బౌండరీస్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి. పిల్లలతో క్వాలిటీ టైం కూడా మెయింటైన్ చేయాలి. ఇవి ఒక్కొక్కటి నేను క్లియర్గా చెప్తాను ఎలా చేస్తాను ఏంటి అనేసి. వీటితో పాటు మనల్ని మనం టేక్ కేర్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్ వర్క్ వచ్చి ఒకవేళ మనకి రిమోట్ వర్క్ ఉన్నది అనుకోండి చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళి రావాలంటే అది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్, ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ ఫ్యామిలీ వాళ్ళతో, మనకి పార్ట్నర్తో కానీ చిల్డ్రన్తో కానీ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. నెక్స్ట్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. ఏ ప్లాన్స్ వచ్చినా మనము అడ్జస్టబుల్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే టైం సేవ్ చేసుకోవాలి. మనం వీలైనంత వరకు టైం సేవ్ అయ్యే పనులన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే గ్రాసరీస్ ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని బయటికి వెళ్ళేలాగా ఉంటేనే తీసుకుంటాము, లేకపోతే నేను వచ్చి ఆన్లైన్లో తీసేసుకుంటాను అనమాట. మనకి బిల్ పే చేసుకోవడము, ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ ఇవన్నీ ఆన్లైన్లో తీసేసుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది, వాటి కోసమే సపరేట్గా వెళ్ళకుండా. సో అలా టైం సేవ్ చేసుకునేస్తాను. నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసారనుకోండి, ఫస్ట్ ఏంటి పిల్లలకి పర్సనల్ లైఫ్లో మన పిల్లలకి ఏమేమి కావాలి, వాళ్ళకి ఫుడ్ వచ్చి 3 meals రెడీగా ఉండాలి లేట్ చేయకుండా. సో ఆ 3 meals ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను అనమాట. మార్నింగే ప్రిపేర్ చేసేసుకుంటాను. సో మార్నింగ్ అప్పుడు లేసి ఫ్రిడ్జ్ దగ్గర డోర్ ఓపెన్ చేసి ఏం ప్రిపేర్ చేద్దామో అలా అంతా అనుకోను. సో ముందు రోజే ఒక 2 days ముందే నెక్స్ట్ డే ఏంటి వాళ్ళకి స్నాక్స్ ఏంటి, ఫుడ్ ఏంటి అనేసి పక్కగా ప్లాన్ చేసేసుకుంటాను నేను, కన్ఫ్యూజన్. సో 3 meals పిల్లలకి కావాల్సింది ప్రిపేర్ చేసేసుకుంటాను, వాళ్ళ స్నాక్స్ అవంతా. నెక్స్ట్ 2 days వీలైతే 1 weekకి ప్రతిరోజు ఏమేమి కర్రీ చేయాలి, వాళ్ళ స్నాక్స్ ఏంటి అనేసి క్లియర్గా ఉంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచి మనం అప్పుడు థింక్ చేస్తున్నామంటే టైం అక్కడే 10-15 minutes మనకు తెలియకుండానే అయిపోతుంది. మళ్ళీ హాఫ్ మైండెడ్తో ఇది చేద్దామా అది చేద్దామా అనుకుంటుంటే మనకు తెలియకుండానే అదేమంత టైం అవ్వదు అనుకుంటాం, కానీ చాలా ఫాస్ట్గా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాస్క్, ఫస్ట్ మనకి ఏది ఇంపార్టెంట్ దాని వైజ్ చూసుకోవాలన్నమాట. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి ఫినిష్ చేసుకుంటూ ఉండాలి. పర్సనల్ లైఫ్లో కూడా కుకింగ్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నానం చేయించేది, ప్రతి ఒక్కటి నేను టైం సెట్ చేసుకుంటాను. ప్రతి ఇది వచ్చి నాకు మోస్ట్లీ నా వర్క్ వచ్చి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం మా హస్బెండ్ది కొంచెం కొద్దిగా ఒక 11కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే నా మార్నింగ్ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ పైన అలా వచ్చేసి పిల్లలకి స్నానం చేయించడం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అలా చేస్తాను. ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత ఇద్దరు పిల్లలు నిద్రపోతారు, అప్పుడు వచ్చి మోస్ట్లీ నా మీటింగ్స్ ఉండే టైంలోనే పిల్లలు నిద్రపోయేలాగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాను. కొన్ని టైమ్స్ సడన్ మీటింగ్స్ వస్తుంది కదా, సో అప్పుడు మా హస్బెండ్కి ఏ ఇంపార్టెంట్ అయితే తను అటెండ్ అవుతారు, లేదు నాది ఇంపార్టెంట్ అయితే నేను అటెండ్ అవుతాను. ఇంకొకటి ఏంటంటే ఒకరికొకరు ఈజీగా హెల్ప్ చేసుకుంటాం, ఏ ఈగోస్ లేకుండా ఏం లేకుండా హెల్ప్ చేసుకుంటాము. నాకు ఏదైనా ఎక్కువ వర్క్ ఉంటే మా హస్బెండ్ ఏ ఈగో లేకుండా తను వచ్చి కుక్ చేస్తారు, పిల్లలకి స్నానం చేయించేది కానీ, నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని చూసుకోవడం కానీ అలా
అలాంటివంతా అస్సలు ఈగో ఉండదు తనకి. అలానే తనకి ఏదన్నా వర్క్ ఉంది అనుకోండి, ఇంపార్టెంట్ వర్క్, సో నేను అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. సో అలా ఇద్దరం వచ్చి ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉంటాము. ఇద్దరము అన్ని వర్క్స్ని వచ్చేసి ఈక్వల్గా షేర్ చేసుకుంటాం అనమాట. సో తను వచ్చి దేంట్లోనూ వచ్చి హెసిటేట్ చేయరు, అన్నిట్లో నాకు వచ్చి హెల్ప్ చేస్తారు. ఈవెన్ వచ్చి వెజల్స్ వాష్ చేసే దాంట్లో కూడా హెల్ప్ చేస్తారు. ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు మనం అన్ని పనులు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చేసి ఈక్వల్గా షేర్ చేసుకోవడంతోనే మనకు వచ్చి సగం బర్డన్ తగ్గిపోతుంది అనమాట. సో ఇలా మీల్ ప్లాన్ చేసుకుంటాను. పిల్లలకి స్నాక్స్ ఇదంతా ఉంటుంది. వాళ్ళు ఏ టైంకి నిద్రపోవాలి, నెక్స్ట్ వచ్చి ప్రతిరోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ మన ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను ఆఫీస్ వర్క్ నుంచి మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్ చేసేటప్పుడు దాన్ని తీసుకురాను. అది క్లోజ్ చేస్తాను అంటే ఆఫీస్ వర్క్ క్లోజ్ అయిపోయిందంటే క్లోజ్, అంతే. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూడడం అలా చేయను. నా వర్క్ని ఆ టైంలోనే ఫినిష్ చేసుకుంటాను. అలానే పర్సనల్ లైఫ్లో వర్క్ నుంచి నేను పిల్లలు వర్క్ నేను చేసుకునేటప్పుడు పిల్లలు నన్ను డిస్టర్బ్ చేయకుండా మా హస్బెండ్ చూసుకుంటారనమాట. అలానే తను వర్క్ చేసేటప్పుడు తనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను సపోర్ట్గా ఉంటాను. సో ఒకరికొకరు అలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొన్ని టైమ్స్ వచ్చి మనకు సడన్గా వర్క్ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మా హస్బెండ్కి వర్క్ ఉంటుంది, నాకు వర్క్ ఉంటుంది. ఆ టైంలో కుక్ చేయడానికి ఎలా చేస్తామంటే మా ఇంట్లో అందరం బాగా కర్డ్ రైస్ తినేస్తాము. సో రైస్ పెట్టేసుకొని కర్డ్ తినేస్తాం అనమాట. వీలైతే 3 పూట్ల కూడా మేము తినేస్తూ ఉంటాము. సో దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. మా పెద్ద బాబు తింటారు, చిన్న బాబు తింటారు. మా హస్బెండ్ వచ్చి అసలు పర్టికులర్గా ఇది కావాలి అలా కావాలి అని ఏం అడుగు తను అర్థం చేసుకుంటారు. సో మా చిన్న బాబు కూడా తినేస్తారు. సో అది మాకు బాగా ప్లస్ పాయింట్ అనమాట. కొన్ని టైమ్స్ కర్డ్ రైస్ లేదా మార్నింగ్ బాగా నిద్రపోయి లేయాలి అనుకున్నప్పుడు ఫర్మెంటెడ్ రైస్, నైటే ఫర్మెంటెడ్ రైస్ చేసుకుంటాం. ఫర్మెంటెడ్ రైస్ వచ్చి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. అలా చేసుకుంటాము. ఫర్మెంటెడ్ రైస్ వచ్చి మా చిన్న బాబుకి ఇంకా ఇవ్వట్లేదు, అందుకే కర్డ్ రైస్ బాగా చూస్తాం అనమాట. లేదా ప్యాన్ కేక్ క్రీప్ ఉంటుంది కదా, సో అవి కూడా చేసేసుకుంటాను కొన్ని టైమ్స్. ఒకసారి చూపించాను మీకు, ప్యాన్ కేక్ కానీ క్రీప్ కానీ ఇవి చేసేసుకుంటాను. ఫ్రూట్స్ కూడా మా పిల్లలు బాగా తింటారు. సో అలా ఫుడ్ వచ్చి నాకు ఏమేమి ఫుడ్ ఇవ్వాలో వీకెండ్స్లోనే ప్లాన్ చేసేసుకుంటాను, వీక్ డే అంతా ఏం చేయాలి అనేసి. అలానే హౌస్ క్లీనింగ్ వచ్చి ఎవ్రీడే పిల్లలు నిద్రపోయిన తర్వాతే క్లీన్ చేసుకుంటాను. ఏ వర్క్ని వచ్చి అలానే పోస్ట్ పోన్ చేసుకుంటా వర్క్ అంతా ఎక్కువ అయిపోయేలాగా చేసుకోను. బట్టలు ఉతకడం కానీ ఇవంతా ఎవ్రీడే వెజల్స్ వచ్చి నైటే క్లీన్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి ఇల్లు క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎవ్రీడే ఫ్రెష్గా ఉండడానికి. ఇవన్నీ చేసుకుంటూ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా సెల్ఫ్ కేర్ తీసుకోవాలా. మనల్ని మనం కేర్ తీసుకోకపోయినాం అనుకోండి, మనం వీక్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ అదంతా పిల్లల మీద, వర్క్ మీద, ఒకదాని మీద ఒకటి. సో ఫుల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ప్రొఫెషనల్ లైఫ్ కూడా, వర్క్ కూడా చేసుకోవాలి, ఆఫీస్ వర్క్ కూడా. సో అలాంటప్పుడే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో హెల్త్, సెల్ఫ్ కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. కొన్ని టైమ్స్ వచ్చి ఫుల్ లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కొంచెం ఫ్రీగా ఉండడానికి లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటాము. నాకు అది కంపల్సరీ, వీక్లో 2-3 డేస్ అన్న కంపల్సరీ. నెక్స్ట్ పిల్లల్ని ఇవన్నీ చూసుకుంటూ పిల్లల్ని నిద్ర పెట్టడం ఎలా అనేసి అనుకుంటూ ఉంటారు. సో పిల్లల్ని నిద్ర పెట్టడానికి నాకు మా హస్బెండ్ చెప్పిన ఒక బెస్ట్ టిప్ ఏంటి తెలుసా? వాళ్ళని ఫుల్ ఆడిపించాలి. అవుట్డోర్లో ఫుల్ ఆడుకోవాలి. వాళ్ళు ఎంత ఎక్కువ ఆడుకున్నారనుకోండి, సో నైట్ అంతా ఈజీగా నిద్రపోతారు. సో నేను ఎప్పుడు ఎలా షెడ్యూల్ చేసుకున్నాను, వాళ్ళు నిద్రపోయిన ఒక 1 అవర్కి నేను నిద్రపోవాలి. ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని ఎక్కువసేపు లేట్ నైట్ మేల్కొన్నాం అనుకోండి, మళ్ళీ హెల్త్ స్పాయిల్ అవుతుంది. సో హెల్త్ ఫస్ట్ ప్రియారిటీ. ఇంట్లో వాళ్ళ హెల్త్ అందరిది బాగుండాలి. సో హెల్త్ ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటాను. నెక్స్ట్ వాళ్ళు లేసేకి ఒక 1 అవర్ ముందు నేను లేసేస్తాను. సో అప్పుడే కుకింగ్ అయిపోతుంది. అంటే వాళ్ళు మోస్ట్లీ ఒక్కొక్క టైంలో లేస్తూ ఉంటారు. నేను వచ్చి మార్నింగ్ నా ఆఫీస్ వర్క్ కంటే 1 అవర్ ముందు లేసేసి నా వర్క్స్ అంతా ఫినిష్ చేసుకుంటాను. ఇప్పుడు సెకండ్ బాబు వచ్చినాక కాదు, ఫస్ట్ బాబుకి కూడా అంతే అనమాట. నా ఆఫీస్ ఒక 6కి అలా స్టార్ట్ అవుతుంది కదా. సో నేను ఏం చేస్తానంటే, అప్పుడు నాకు తెలియదు, కొంచెం ఎక్కువ ఎర్లీగా లేసేసేదాన్ని. 4:30కి 5కి అలా లేచేసేదాన్ని. ఇప్పుడైతే అలా కాదు, 6కి స్టార్ట్ అవుతుందంటే ఒక 5కి అలా లేచేసి 5 to 6 అంతా ఫినిష్ చేసుకుంటాను. కొన్ని టైమ్స్ చాలా నిద్ర వస్తుంది కదా, సో అలాంటి టైం కర్డ్ రైస్ అలా తినేస్తాం అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేది చాలా తక్కువ. మేమై బయట వెళ్తాం కదా ఎప్పుడన్నా, సో ఆ టైంలోనే బయట ఫుడ్ తింటాము. మిగతా వరకు చాలా వరకు ఫుల్ అవాయిడ్ చేసి ఇంట్లోనే తింటాం అనమాట. సో నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం, ఇక్కడ వచ్చి నేను హెల్పింగ్కి ఎవరిని పెట్టుకోలేదు, నానీని పెట్టుకోలేదు, నెక్స్ట్ హౌస్ క్లీన్ చేసే వాళ్ళని పెట్టుకోలేదు. ఇప్పటికైతే ఏ అవసరం లేదనమాట. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా అవసరం అయితే అప్పుడు ప్లాన్ చేస్తాను. ఇంకెట్లో ఇంకొన్ని రోజుల్లో సైరస్ వచ్చి స్కూల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు వచ్చి హాఫ్ ఆఫ్ వర్క్ తగ్గుతుంది అనమాట. సో 1 బేబీని ఉంటుంది, 1 బేబీ అన్నా 2 బేబీ అన్నా నా షెడ్యూల్ అయితే నేను ఫిక్స్ చేసేసుకుంటాను. నా ప్రియారిటీస్ షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసేసుకుంటాను. వీలైతే
మనకి వచ్చి చాలా టాస్క్ యాప్స్ ఉన్నాయి మొబైల్లో. సో దాంట్లో మనం మర్చిపోకుండా అవి కూడా పెట్టుకోవచ్చు. వీటితో పాటు పిల్లల వ్యాక్సినేషన్ ఇవంతా వచ్చి ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి, డేట్స్ అన్ని మర్చిపోకుండా ఉండాలి. నెక్స్ట్ పిల్లలకి చిన్న చిన్నవి కోల్డ్, కాఫ్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. అప్పటికప్పుడు హడావిడిగా వచ్చి లేకుండా వాళ్ళకి యూజ్ అయ్యేటివన్నీ డైపర్ ర్యాష్ క్రీమ్ కానీ, చిన్న చిన్న దెబ్బ తాగితే వాటికి ఆయింట్మెంట్స్ కానీ, నెక్స్ట్ చాలా మెడిసిన్స్ ఉన్నాయి. నేను ఒక బాక్సే పెట్టుకున్నాను అనమాట పిల్లలకి. అంటే సడన్ గా వచ్చి మనం అప్పటికప్పుడు ఇద్దరు వర్కింగ్ లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు అంటే అది ఎక్కువ టెన్షన్ గా ఉంటుంది. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆల్రెడీ మనకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది కోల్డ్ కి, కాఫ్ కి, నోస్ బ్లాక్ అయినా ఇలాంటివన్నీ ఎలాంటి మెడిసిన్స్ అనేసి. సో నేను ఆ మెడిసిన్స్ అన్ని ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నా. అవి కావాలంటే చెప్పండి, కిడ్స్ ది నేను ఒక వీడియో చేస్తాను, దాన్ని చెప్తాను. ఇంకోటి 11 months బేబీ, ఇప్పుడు మా బేబీకి వచ్చి 11 months కంప్లీట్ అయింది. చాలా మంది ఏం పెడుతున్నారు అని అడుగుతున్నారు. సో నేను అది కూడా వీడియో చేస్తాను. ఇద్దరు పిల్లలు తినే దాంట్లో అస్సలు ఇబ్బంది చేయరు, ఇద్దరు బాగా తింటారు. సో నాకు అక్కడ బాగా టైం సేవ్ అవుతుంది. మనకి వీలైనంత వరకు టైం సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఎలా అంటే ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నాన్ వెజ్ ఇవంతా ఎంత వీలైతే అంత ఆన్లైన్ లో పర్చేస్ చేసేస్తాను. సో నాకు అక్కడ టైం సేవ్ అవుతుంది అనమాట. చాలా కొందరు నాకు ఆల్రెడీ అది కూడా కమెంట్స్ వచ్చింది, ఎందుకు వెళ్ళి కొనుక్కోలేక ఇంటికి ఆర్డర్ చేసుకుంటున్నారు, అవి కూడా అంత ఒళ్ళు బద్ధకమా అనేసి. సో ఒళ్ళు బద్ధకం కాదు, అదేం కాదు. కొంచెం టైం సేవ్ అయితే కొంచెం ఫ్యామిలీతో ఉండొచ్చు, వేరే వర్క్లు చేసుకోవచ్చు అని. మేము అక్కడికి వెళ్ళి కొన్న అదే కాస్ట్ అవుతుంది, ఇక్కడికి ఇంటికి వచ్చేటివి ఆర్డర్ చేసుకునేది కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ టైమే ఇంపార్టెంట్ అనేసి నేను అలా ఆర్డర్ చేసుకుంటాను అనమాట. సో ఏమన్నా మీకు టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయేమో చూడండి. సో ఇదనే కాదు, ఏ వర్క్ చేయాలన్నా కూడా మనం టాస్క్లు పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒక 10 days కష్టంగా ఉంటుంది, స్లోగా అలవాటు అయితే ఈజీగా ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఇడ్లీలోకి పొళ్ళు ఇవన్నీ కూడా చేసి పెట్టుకోవాలి, అవి కూడా ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇంతే, ఇలా మేనేజ్ చేస్తున్నాను. సో సెల్ఫ్ కేర్, ఏ పని చేస్తున్నా సెల్ఫ్ కేర్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. వాళ్ళు వచ్చి మనల్ని కేర్ తీసుకోవాలి, ఇంకొకరు వచ్చి కేర్ తీసుకోవాలి అనుకుంటే మనం హ్యాపీగా ఉండలేము. సో మిమ్మల్ని మీరే కేర్ తీసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా కేర్గా చూసుకునే వాళ్ళు అంటే అది ఇంకా సూపర్ హ్యాపీ. సో అలా లేదని వరీ అవ్వద్దండి, మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. అంతే. వీడియో అయితే ఇంతకు క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వెయిట్ లాస్ది కావాలా, లేకపోతే వచ్చేసి 11 months బేబీ ఫుడ్ కావాలో కమెంట్ చేయండి. నా జాబ్ డీటెయిల్స్ వీడియో కూడా ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను కంప్లీట్గా. ఈ వీడియోలో అయితే చెప్పలేను, చాలా లెంతీగా అయిపోతుంది. వీడియో అయితే ఇంతకు క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోస్ వెళ్తా. టేక్ కేర్, బాయ్.